వెల్కమ్ టు జీ న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. కడప రాయచోట్ ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం, 5 మృతి, 40 మందికి గాయాలు. రైల్వే జోన్ ప్రకటన ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, నెల రోజుల్లో ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వెల్లడి. జీవో నెంబర్ 279 వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు. విశాఖలో బదిలీల సంఘం ఆధ్వర్యాన భారీ ర్యాలీ, తమకు రావాల్సిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఆర్జిత సేవలను నిలిపివేస్తామంటున్న ఉత్తరాంధ్ర అర్చకులు, ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలతో తమ కడుపులు నిండడం లేదని ఆవేదన. సోమశిల జలాల నీటి లెక్కలపై ఆరోపణలు చేస్తున్న రైతన్నలు, నీటి దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళితే, వేలాది కోట్లు కొల్లగొట్టే బడా వ్యాపారులకు మూకమ్మడిగా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయని, అదే చిరు వ్యాపారులకు మాత్రం కొద్ది మొత్తంలో కూడా లోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల సమైక్య అధ్యక్షుడు బివి రామారావు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం ద్వారా చిరు వ్యాపారులు, చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా బ్యాంకుల నుంచి 50,000 నుంచి 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. కార్పొరేట్ సెక్టారు ధనవంతులకే సహాయం చేస్తున్నాడు ఆయన. నేను గత 2 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సూక్ష్మ పరిశ్రమలు అభివృద్ధి చేయకపోతే ఆయన వచ్చే కాలంలో ఆయన గల్లంత అయిపోతారని చెప్పి కూడా మనం చేస్తున్నాను. ఆయన ఎంతసేపు కూడా ధనవంతులు, పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సెక్టర్ని చూస్తున్నాడు తప్ప ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నిజంగా అభిమానం వీటిని పోషించాలంటే భూమి ఉచితంగా ఇవ్వమానండి. ఆయన చైనా వెళ్ళాడు, చైనాలో భూమి ఉచితంగా ఇస్తున్నారు, కరెంటు ఉచితంగా ఇస్తున్నారు, నీరు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఈయన ఎందుకు ఇవ్వడని చెప్పి నేను అడుగుతున్నాను. చేత ఇవాళ మీకు ఎదురు మీ అందరికీ తెలుసు, 4,50,000 కోట్లు ప్రజాధనం నిరాధారస్తులు ఉండిపోయింది. ఎవరి వల్ల ఉండిపోయిందండి? ఈ ప్రజాప్రతినిధులు. వాళ్ళకి కావాల్సిన లోన్ ఇప్పించడం, ఫోన్ చేసి బ్యాంకులకి, వాళ్ళు లోన్ తీసుకోవటం, వాళ్ళు లోన్ కట్టకపోవటం. ఇది ఎక్కడ దూరం అండి? ఎక్కడైనా ఇతర దేశాల్లో జరిగింది ఇలాగా? భారతదేశంలోనే జరిగింది. ప్రజాప్రతినిధులు అమ్మటం, బ్యాంకులు దోసే. వైఎస్ఆర్ కడప జిల్లా కడప రాయచోటి రహదారిలో గొవ్వల చెరువు ఘాట్ రోడ్లో 3వ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 80 మందితో పెండ్లిమర్రి మండపంలోని పొలతల పుణ్యక్షేత్రానికి బయలుదేరిన లారీ ఘాట్ రోడ్లో వేసిన స్పీడ్ బ్రేకర్పై ఎగరడంతో బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో లారీ దాదాపు 150 అడుగుల లోతైన లోయలోకి దూసుకుని వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగుట్టపల్లి నుంచి పొలాలకు వెళ్తున్న లారీ దగ్గర నుంచి
బాగానే ఉన్నాడు, పడిపోయినారు. ఇప్పుడు చాలా మంది అట్లా అయిపోయినారు, కొంతమంది ఎంతమంది దాన్ని లారీ అంటారు. ఏమైంది? లారీ బ్రేకుల వల్ల బ్రేకుల వల్ల అంతా కోర్లా పడిపోయినాం. చెప్పలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన ఆలస్యానికి ప్రశ్నిస్తూ విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు నేరుగా పోరాటానికి సిద్ధపడుతున్నారు. వరుసగా 3వ బడ్జెట్లోనూ కూడా జోన్ విషయంలో విశాఖకు మొండి చేయి చూపడంతో వాల్తేరు డివిజన్ మేనేజర్కు తమ వినతి పత్రాన్ని సమర్పించారు. ఒక నెలలో జోన్ ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు తాను సిద్ధపడుతున్నట్లు విశాఖ జిల్లా కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మొండి వైఖరి సాధిద్దాం 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 ఉత్తరాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలి. వాల్టేర్ డివిజన్ కేంద్రంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 5 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా అమరావతికి అంకితం అయిపోయి ఏదొచ్చినా అమరావతి అనేటువంటి మాట చెప్పి నేను ఏకంగా లండన్లో ముఖ్యమంత్రి అయితే అమరావతి కార్యాలయం లండన్లో పెడతానంటా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏదైతే మన విశాఖపట్నం డిఆర్ఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి కూడా నెల రోజుల సమయం మేము ఇస్తా ఉన్నాం. నెల రోజుల సమయం తర్వాత వచ్చే నెల ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన రగిల్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి కానీ ఆయన ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే ఉద్యమాన్ని రగిల్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో మేమైతే ఈ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని అవసరమైతే ఏప్రిల్ 14వ తారీఖున ఇంకా పెద్దలతో మాట్లాడడం జరగలేదు. నా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రజల్లో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షను నిలబెట్టేందుకు అవసరమైతే ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను కూర్చుంటానన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ఏపీడీసీ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్వా బీచ్ ఎగ్జిబిషన్ చివరి రోజు కావడంతో ఆక్వా రైతులతో స్టేడియం నిండిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం తరువాత ఎక్కువగా రైతాంగం ఆక్వా నిర్వహిస్తున్నారు. అందుకు వారికి ఉపయోగపడేలా మరియు అందులో ఆధునిక పద్ధతులు తెలుసుకుని రైతులు అధిక ఆదాయం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆక్వా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. अच्छा कुछ व्हाट्सएप ग्रुप पे है
ఉగాది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేస్తామని ఉత్తరాంధ్ర అర్చకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన జీవులతో తమ కడుపులు నిండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అర్చకుడికి 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉన్నా దాని ప్రకారం ఒక్కరికి కూడా జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉగాది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో నిత్య సేవలు తప్ప మిగిలిన సేవలు ఆపివేస్తామని విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్చకులు తెలియజేశారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకి మూలాలు. అటువంటి ఆలయాలలో పనిచేస్తుండేటువంటి అర్చకుల యొక్క స్థితి చాలా హీనావస్థగా ఉన్నది. అర్చకులకే ముందుగా జీతాలు ఇవ్వాలని బడ్జెట్ కాపీలు సమర్పించేటప్పుడు ముందుగా అర్చకులకే కేటాయించాలని ఇటు సర్క్యులర్స్ అటు జీవోలు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి అధికారులందరూ మాకు శిస్తులు రావటం లేదని, చాలా వరకు శిస్తులు ఇవ్వటం లేదని, అందుచేత శిస్తులు వచ్చేదాకా మీకు జీతాలు ఇవ్వలేమని నెలల తరబడి సంవత్సరాల తరబడి బకాయిలు పెడుతున్నారు. ఈ రోజున ఇస్తుండేటువంటి ఆ 2,000 3,000 జీతాలని 10,000 రూపాయలు చేశామని చెప్పి పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. ఏ గ్రామంలో కూడా ఎవ్వరికీ కూడా ఈ 10,000 రూపాయల జీతం అనేటువంటిది మేము ఇవ్వలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కింద స్థాయిలో ఉండే అధికారులు. నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో 13 జిల్లాలలో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఉగాది తర్వాత దేవాలయాలలో నిత్యార్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆర్జిత సేవలు ఆపివేయడం జరుగుతుంది. అందరి దృష్టిలో ఏంటంటే తిరుపతి, సింహాచలం, విజయవాడ, అన్నవరం ఇలాగా దేవాలయాలలో ఉండేటువంటి అర్చకులని అక్కడుండే వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని అందరి అర్చకులకి అదే విధంగా ఇస్తున్నారనే భావన కనబడుతోంది. అందుచేత మేము పోరాటానికి సిద్ధమై ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురులకు ప్రధాన నీటి వనరుగా ఉన్న సూర్యుడి చెరువు పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, చెరువులో సిల్ట్ పూర్తిగా తొలగించకుండా నీటిని తిరిగి నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిఠాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆరోపించారు. గొల్లపురంలో సూర్యుడి చెరువును తమ పార్టీ నాయకులు కౌన్సిలర్తో కలిసి పరిశీలించారు. గొల్లపురంలో సూర్యుడి చెరువు అంటే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఈ గ్రామ జనాభానికి అందరికీ కూడా మంచినీళ్ళ చెరువుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇదే వాటర్ని తాగుతూ ఇక్కడ ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా జీవనం సాగిస్తున్న విధానం మనకు తెలుసు. దీన్ని పార్లమెంటు సభ్యుడు పల్లంరాజు గారి ద్వారా పీడీ గారిని తీసుకొచ్చి పనికి ఆహార పథకంలో ఆ రోజున దీన్ని పెట్టించి డెవలప్మెంట్ చేయడం, అందులో భాగంగా ఈ రోజున ఇందులో సిల్ట్ తీసి తయారు చేసి అందులో ఉన్న సిల్ట్ని కంప్లీట్ తీసి. ప్రకాశం జిల్లా సంతమంగళూరు మండలం కుందుర్తిలో నగదును అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన ఈ ఘర్షణలో భార్యాభర్తలపై కళ్లల్లో కారం కొట్టి కత్తులు గొడ్డలతో దాడి చేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో అద్దెంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే డబ్బులు అడిగితే డబ్బులు అడిగినందుకు వచ్చి కారం చల్లి కర్ర గొడ్డలి కత్తితోటి కొట్టి బాగా గాయపరిచిపోయారు అందరూ. డబ్బులు అడిగాలకి కారం కొట్టి కత్తి గొడ్డలతో నరికారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా నిషేధాలు జారీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపిస్తూ విశాఖలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు మత్స్యకారులు. తమకు ఇవ్వాల్సిన జీవన భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అండి. మా యొక్క సమస్యలు IFR అయినంత అవకముందంతా మాకు ఈ మత్స్యకారులు ఆఫీసర్లు అందరూ కూడా మీకు ఈ ఉండిపోయిన కాలము మీకు నష్టపరిహారం అప్పచెప్తానని చెప్పేసి మాకు చెప్పి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మా గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆ IFR డబ్బులు మాకు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి 48 గంటల్లో విడుదల చేయకపోతే దీనికన్నా. జిల్లా వ్యాప్తంగా ఉన్న బదిలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా బదిలీల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న బదిలీలు విశాఖ JVMC గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తమకు రావాల్సిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబులు లేకుండా ఇక్కడ ఎండగా వీళ్ళందరికీ జాబులు లేని వాళ్ళే మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఒకసారి మా కోసం ఆలోచించండి అనేసి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలని వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కదా, ప్రైవేట్గా వర్క్ చేసుకున్నాను మాత్రం. నా పేరు నీరజ అండి. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందులూరు గ్రామానికి చెందిన భారతి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త మృతదేహాన్ని చందులూరు తీసుకుని రావడంతో మృతురాలి వంటిపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా మరదలు వాళ్ళు హనుమాన్ జంక్షన్లో జాబ్ చేస్తున్నారు సార్. వాళ్ళు 2 days క్రితం నా దగ్గరికి వచ్చారు. వచ్చి ధ్వజస్తంభం ఎత్తుంటే నేనే ఫోన్ చేస్తే వాళ్ళ అక్కగారు ఫోన్ చేస్తే వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఆడపిల్లకి బట్టలు పెట్టాలనే ఆలోచన ఉంటే వాళ్ళు పిలిపిస్తే పంపించాడు వాళ్ళ భర్త. పంపించిన తర్వాత వచ్చిన తర్వాత బట్టలు పెట్టించుకొని 6 గంటలకు బస్సు ఎక్కించాం. ఎక్కిస్తే మరి ఏం జరిగిందో ఏమో తెలీదు, గొడవలు అయ్యారంట. గొడవలు అయ్యాలకి మొన్న శనివారం నైట్ మాత్రం ఏంది ఇలా ఉరేసుకుంది అని చెప్పి ఫోన్లో చేశారు సార్. మాకు ఎక్కడ గుంటూరు బైపాస్కి వచ్చినా మాకు చేశారు. మరి తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. ఆడ చూస్తేనేమో ఉరేసి చంపేసినట్టు అవపడుతున్నారు. ముద్రలో క్రితం ఒక అమ్మాయితో ఈ వివాహిత సంబంధం పెట్టుకొని అక్కడి నుంచి హింసిస్తున్నాడు. ఈ అమ్మాయిని హింసించి గందరగోళం చేస్తున్నాడు. అమ్మాయికి 2 ఆడపిల్లలు. కాంట్రాక్ట్ కార్మికులు పొట్టగొట్టే జీవో నెంబర్ 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU కార్మిక సంఘం ఆధ్వర్యంలో JVMC కార్మికులు విశాఖలో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా తమకు వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కార్మికులు కడుపులు కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 279 జీవో తీసుకురావడం జరిగింది. ఇది కార్మికుల వరకే ఆగిపోలేదు, ప్రజల మీద కూడా యూజర్ ఛార్జీల పేరుతోటి భారాలు వేసే పద్ధతుల్లో 279 జీవోలోనూ పొందుపరచడం జరిగింది. ఇది దళితులకు కూడా నష్టదాయకమైనటువంటిది. ఎందువల్లంటే దళితుల తాలూకు రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లలకి ఉపాధి కల్పించేటటువంటి 587 జీవోని కూడా రద్దు చేసింది. ఆ ప్రకారంగా దళితులకి ద్రోహం చేస్తూ ఉంది. ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది, కార్మికుల వ్యతిరేకమైన 279 జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. బడా పెట్టుబడిదారులకి బొజ్జలు నింపే విధంగానే ఈ జీవో తీసుకురావడం జరిగింది. పెద్ద పెద్ద మెషిన్లు పెట్టడం ద్వారా, వాటి ద్వారా పనులు చేయించడం ద్వారా కార్మికుల ద్వారా ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర పడుతూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పటికే 2 మెషిన్లు వచ్చాయి, కానీ అది వీధులు మాత్రం తొట్టం లేదు, కేవలం ఇసుక మాత్రమే తీస్తుంది. అంటే అట్లాంటప్పుడు ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము.
అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 75వ జన్మదినం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు SGSK GBS ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 75వ ఉచిత వైద్య శిబిరంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా పరీక్షలు జరపబడునని తెలియజేశారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 75వ జన్మదిన వేడుకలు 2017లో జరుగుతున్నాయి. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు దత్తపీఠం సుజాతమ్మ కాలనీ దత్తపీఠలోని మా కార్యసిద్ధి హనుమంత తదితర ఆలయాల సమూహంతో కూడిన మందిర కమిటీ తరఫున 75 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుతున్నాము. వీటిలో కొన్ని మందిరంలో కాగా కొన్ని నెల్లూరు పట్టణంలో మరికొన్ని కుగ్రామాల్లో నిర్వహించుతున్నాము. ఈరోజు మా ఈశ్వర్ దత్త వైద్యశాలలో 75లో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జరుగుతుందా కడప జిల్లా కోడూరు టౌన్లోని శాంతినగర్లో 3 పిల్లలు కనబట్టలేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10వ తేదీ నుండి తమ పిల్లలు కనబట్టలేదంటూ పోలీసులు విచారించి తమ పిల్లలను అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. मेरे आदमी का नाम है नजीर हुसैन, मेरे बच्चों का नाम है हाजरीन हुसैन, हजरत हुसैन, जमीद हुसैन। तीनों बच्चों को मेरे को एक सा ही नाम है, पर मेरे बच्चे यहाँ से 5 दिन से गए हैं। 5 दिन से मेरे बच्चे मेरे आंखों की नज़र में नहीं आ रहे। पुलिस वालों से बोलते, पुलिस वाले बोलते आज जाते कल जाते। पुलिस वाले 5 लोग जाएंगे हमारे साथ में, बच्चों को लेके आएंगे। बच्चों लोग के यहाँ से फोन आया कि उन्होंने बोला कि यहाँ से बच्चे लोग हमने किडनैप किए डोंड से लेके जाओ बच्चे लोग को, तुम्हारे में ताकत हो जितना भी। तो सर 5 पुलिस वाले जाते हैं तो वहाँ से बच्चों को लेके आएंगे। नजर हुसैन नाम है मेरा सर, सकीना बेगम मेरी बीवी है और मैं बड़ा परेशान हूँ। मैं घर पे नहीं जा, मेरे बच्चे से लेके पीछे से इतना परेशान हूँ मैं। सर SP साहब की जगह उन्होंने बोला है मैं पुलिस भेजता हूँ तो अभी तक पुलिस गया है नहीं है, क्या नहीं है मालूम नहीं है कुछ। पुलिस बोले तुम घर पे रहो, हम तुमको बुला के लेके जाते। దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లి నీతిగుంటలో పడి అవ్వ మనవరాలు మృతి చెందారు. జరిగిన ఈ సంఘటనతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతుకుతుండగా మనవరాలు గొంతులో పడటంతో రక్షించేందుకు గొంతులోకి దిగిందని, ఇద్దరు వెలుపలికి రాలేక గొంతులోనే మరణించారని బంధువులు తెలిపారు. పేద పిల్లలకు పట్టెడు అన్నం పెడుతున్నా తమ కడుపులను రాష్ట్ర ప్రభుత్వం కొడుతోందని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వేలకు వేలు జీతాలను పెంచుకుంటున్న నాయకులు తమకు మాత్రం అన్యాయం చేస్తున్నారని, లక్షల్లో బకాయిలు ఉన్న పిల్లల భవిష్యత్ దృష్ట్యా అప్పులు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ బకాయిలను చెల్లించాలని, నేటి ధరలకు అనుగుణంగా భోజన ఛార్జీలను పెంచాలని విశాఖలో డిమాండ్ చేశారు. నిర్మించాలి. 7,500 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. 2003 నుండి కూడా ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నాం. అప్పటి నుండి కూడా అనేక ఒడిదుడుకులు ఓర్చుకొని పథకాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. 5 లక్షలు 6 లక్షలు అప్పులైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులను కూడా భోజనం ఆకుండా పిల్లలకు మంచి భోజనం అందిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మా కష్టాన్ని గుర్తించే పరిస్థితి అయితే లేదు. రాజకీయ నాయకులుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీతాలు అయితే లక్షల్లో పెంచుకున్నారు తప్ప పనిచేస్తున్న కార్మికులకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అలాగే దీనికి ఏదైతే వంటకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాల కల్పనలో చాలా తీవ్రంగా విఫలమైంది. అలాగే పిల్లలకి మంచి భోజనం అందించాల్సినటువంటి మధ్యాహ్న భోజనం ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెట్టారో దాన్ని వీళ్ళ తొంగలోకి తొక్కి ఈ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు పెట్టారో ఆ పథకాన్ని అంతే సక్సెస్ఫుల్గా జరిపించాల్సిన మీరు ఈ పథకాన్ని పక్కతో పట్టించి కార్పొరేట్ సంస్థలు ఇచ్చినటువంటి కాసుల కోసం ఆశపడి ఈరోజు పసిపిల్లలు నోరు కొట్టే పని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా
తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఈ ధర్నా సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ఆలోచన విరమించాలి, కనీస వేతనాలు మధ్యాహ్న భోజన కార్మికులకు అమలు చేయాలి. ఈ ప్రమాద బీమా సౌకర్యం ఏదైతే ఉందో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. చనిపోతే ఒక మిడ్ డే మీల్ వర్కర్ ₹1,00,000 అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేదు. చనిపోతే ₹1,00,000 ఇస్తూ ఉన్నారు, గాయపడితే ₹30,000 అక్కడ గాయాలు మానుకోవడానికి ఇస్తున్నారు. తాత్కాలికంగా ఏదైనా వికలాంగురాలు అయితే ₹75,000 ఇస్తున్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి లేదు. ఏదైతే పక్క రాష్ట్రాలు చూసుకొని మీరు చైనాని, జపాన్ అని, సింగపూర్ అని ఎలా అయితే తిరుగుతున్నారో రాష్ట్రాల్లో ఉన్న దేశాల్లో మీరు చూసే ఉంటారు. మధ్యాహ్న భోజన పథకం అక్కడ ఎలా సాగుతుందో మీరు ఒకసారి చూడండి. చూసి మన రాష్ట్రంలో కూడా అదే తీరులో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించారు. సోమశిల జలాల నీటి లెక్కలపై ఆరోపణలు చేస్తూ అక్రమ వాడకాల వల్లనే ప్రస్తుతం రెండో పంట ప్రశ్నార్థకమైందంటూ ఆందోళన బాటపట్టారు నెల్లూరు జిల్లా రైతన్నలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట రైతన్నలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. నీటి లెక్కల నిగ్గు తేల్చాలంటూ అధికారుల తీరుపై పెన్నార్ డెల్టా ఆయకట్టు రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా డెల్టా ఏరియా రైతాంగం అందరం కలుసుకొని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారిని మేము ప్రత్యేకంగా కలిసి ఈ జిల్లా రైతాంగ పరిస్థితి, జిల్లా యంత్రాంగం చేస్తున్న కార్యక్రమాల గురించి మేము విశదీకరించి చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లాకు నీళ్లు తరలించేదానికి ప్రపోజల్ పెట్టారు. ఇది తప్పుడు కార్యక్రమం. ఇది నెల్లూరు జిల్లా రైతాంగానికి 78 టీఎంసీ వచ్చిన తర్వాత కూడా మీరు రెండో పంటకి ఎలాంటి అవకాశం కల్పించకుండా ఆలోచిస్తున్నారు. మీరు ఖచ్చితంగా రెండో పంటకి 2 లక్షల పై చిలుకు రైతాంగానికి నీళ్లు అందించాలి అని మేము ఆ రోజు కోరడం జరిగింది. రెండో పంట లేకుండా డెల్టా రైతులకు ఇబ్బంది జరగడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి జరుగుతుందని రైతాంగం ఉద్ధృతంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితిలో ఈ జరిగిన దాంట్లో ఇంచుమించు 24 టీఎంసీల నీళ్లు దుర్వినియోగం అయిందనేది అందరికీ తెలుస్తుంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కడప రాయచోట్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం, 5 మృతి, 40 మందికి గాయాలు. రైల్వే జోన్ ప్రకటన ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, నెల రోజుల్లో ప్రకటన రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని వెల్లడి. జీవో నెంబర్ 279 వెంటనే రద్దు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు. విశాఖలో బదిలీల సంఘం ఆధ్వర్యాన భారీ ర్యాలీ, తమకు రావాల్సిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్. ఆర్జిత సేవలను నిలిపివేస్తామంటున్న ఉత్తరాంధ్ర అర్చకులు, ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలతో తమ కడుపులు నిండడం లేదని ఆవేదన. సోమశిల జలాల నీటి లెక్కలపై ఆరోపణలు చేస్తున్న రైతన్నలు, నీటి దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగలం.